తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గూడుబండి బతుకులు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ చెల్లి మనం రెండోసారి పెట్టిన పరీక్షలో కూడా నెగ్గింది అంది ఆ మధ్యాహ్నం మూర్తి కంచంలో వంకాయ పచ్చడి వడ్డిస్తూ నీలవేణి. అవునా, అయితే కూరలకి డబ్బులు తన చేతే ఇప్పించావా? సంతోషంగా అడిగాడు మూర్తి. అవును, మిగిలిన చిల్లర కూడా సరిగ్గానే తీసుకుంది అంది నీలవేణి నవ్వుతూ. పొద్దున్న జరిగిన విషయం తనకు పెట్టిన ఒక పరీక్ష అని తెలిసి ఆశ్చర్యపోయింది లక్ష్మి. లక్ష్మికి సంతోషంతో పాటు కాస్తంత ఆత్మవిశ్వాసం కూడా కలిగింది. ఇక నుండి నేనే కూరలు బేరమాడి కొంటాను వదినా అంది సంతోషంగా. అంతకంటేనా, నాకు కాస్త పని తగ్గుతుంది అంది నీలవేణి నవ్వుతూ. ఒకరోజు ఉత్తరాలు ఎలా రాయాలో చెల్లికి చెప్పడం మొదలెట్టాడు మూర్తి. చూడమ్మా, ముందు ఎవరిని ఎలా సంబోధించాలో చెప్తాను. నీకంటే చిన్నవాళ్ళకి ఉత్తరం రాసేటప్పుడు చిరంజీవి అని పేరు ముందు రాయాలి. అంటే నీకో తమ్ముడున్నాడనుకో, వాడి పేరు రాము అనుకో, నువ్వు చిరంజీవి రాముకి అని రాయాలి. నీకంటే చిన్న పెళ్ళైన ఆడపిల్లలు ఉన్నారనుకో, అప్పుడు చిరంజీవి సౌభాగ్యవతి అని రాయాలి. నీకంటే పెద్ద మగాళ్ళకి మహారాజశ్రీ అని రాయాలి. అంటే నువ్వు నాన్నగారికి ఉత్తరం రాయాలనుకో, మహారాజశ్రీ నాన్నగారికి అని రాయాలన్నమాట. నీకంటే పెద్ద పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారనుకో, వారికి మహాలక్ష్మి సమానురాలైన అని రాయాలి. అంటే నువ్వు అమ్మకు ఉత్తరం రాయాలనుకో, మహాలక్ష్మి సమానురాలైన అమ్మకి అని రాయాలి. నీకంటే పెద్దవాళ్ళైన భర్తను కోల్పోయిన స్త్రీలు ఉన్నారనుకో, అప్పుడు గంగా భాగీరథి సమానురాలైన అని రాయాలి. అర్థమైందా? అర్థమైందన్నా. మరి మరి అడుగు తల్లి. మరి ఎవరికన్నా చిన్నవాళ్ళు భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు ఏమని రాయాలి? అంటే నేను నీకంటే చిన్నదాన్ని, నువ్వు నాకు ఉత్తరం రాసినప్పుడు ఎలా సంబోధిస్తావు? గంగా భాగీరథి అని పెద్దవాళ్ళని కదా సంబోధిస్తారు నసుగుతూ అడిగింది మహాలక్ష్మి. చెల్లి ప్రశ్న వినగానే మూర్తి గొంతులో బాధ సుళ్ళు తిరిగి గొంతు పట్టేసినట్లయింది. అవును, ఏమని సంబోధించాలి? తనకంటే చిన్నదైన విధవరాలిని ఏమని సంబోధించాలో తనకు ఎవరూ చెప్పలేదు. ఎంత దురదృష్టం! పక్కనే కూర్చొని వీళ్ళ సంభాషణ వింటున్న నీలవేణి అంది. బహుశా చిరంజీవి అని సంబోధించవచ్చేమోనమ్మా. నువ్వు నాకంటే చిన్నదానివే కదా. నేనైతే నీకు ఉత్తరం రాసినప్పుడు ప్రియమైన అని సంబోధిస్తాను. స్నేహితురాలను అలాగే సంబోధిస్తారు. అవునా వదినా అంది లక్ష్మి ఆశ్చర్యంగా. నీలవేణి చెప్పిన సమాధానం విన్న మూర్తి నీలవేణి వైపు మెచ్చుకోలుగా చూశాడు. అలా సంబోధించిన తర్వాత ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాము అని రాయాలి. ఆ పైన అవతలి వారి క్షేమ సమాచారాలు అడగాలి. ఆ తర్వాత ఏమైనా విశేషాలు ఉంటే రాయాలి అంటూ వివరించాడు. నువ్వు ఇవాళ అమ్మకి నాన్నగారికి ఉత్తరం రాయాలి అన్నాడు ఒక కాగితం కలం తెచ్చి. అలా ఇద్దరికీ కలిపి ఉత్తరం రాయొచ్చా అన్నయ్యా? అయినా అమ్మకి చదవడం రాదు కదా. అమ్మకి చదవడం రాకపోయినా నాన్న చదివి వినిపిస్తారుగా, మరేం పర్వాలేదు, ఇద్దరికీ కలిపి ఒక ఉత్తరం రాయి అన్నాడు కాగితం కలం అందిస్తూ. మహాలక్ష్మి తన మొదటి ఉత్తరం రాసింది. మరో వారం రోజుల తర్వాత ఉత్తరానికి వచ్చిన జవాబు చూసుకుని పొంగిపోయింది. నీలవేణి రెండవసారి గర్భం ధరించింది. నాన్న, మీరు అమ్మ కొన్నాళ్ళు వచ్చి నా దగ్గర ఉండగలరా? బహుశా నీలవేణిని వాళ్ళ పుట్టింటివారు 7వ నెలలో తీసుకెళ్తారనుకుంటాను. నీలవేణి వెళ్ళిపోయాక మహాలక్ష్మి చిన్నపిల్ల కదా, అన్ని పనులు చూసుకోలేదేమో. మీరు వస్తే నాకు కొంత వెసులుబాటు చిక్కుతుంది. చెల్లెలు చదువు కూడా ఆటంకం లేకుండా జరుగుతుంది అని తండ్రికి ఉత్తరం రాశాడు రామ్మూర్తి. సరే వస్తాం అని జవాబు రాశాడు రామ్మూర్తి. రామ్మూర్తి తాయారు వచ్చాక మరో నెల రోజుల తర్వాత నీలవేణిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళిపోయారు. నీలవేణి పురిటి సమయం దగ్గర పడుతుంటే ఆమె పుట్టింటి నుండి వచ్చే శుభలేఖ కోసం ఎదురు చూడసాగారు మూర్తి, రామ్మూర్తి ఇద్దరూ కూడా. ఏ ఆపద రాకుండా పురుడు వచ్చిందన్న వార్త కోసం మూర్తి ఎదురు చూస్తుంటే ఈసారైనా మగపిల్లాడు పుట్టాడు అన్న వార్త వస్తుందేమోనని రామ్మూర్తి ఎదురుచూపు. ఎదురు చూడగా చూడగా ఆఖరికి 4 వైపులా పసుపు రాసిన ఆ కార్డు రానే వచ్చింది. ఆడపిల్ల పుట్టింది, తల్లి బిడ్డ క్షేమం అంటూ.
అమ్మయ్యా, పురుడు సులభంగా అయిపోయింది అని మూర్తి నిశ్చింతగా నిట్టూర్చాడు. మళ్ళా ఆడపిల్లేనా? అసలు మనకు వంశాంకురాన్ని చూసుకునే యోగం ఉందా అని రామ్మూర్తి చిటపటలాడాడు. మరికొన్ని రోజుల తర్వాత మూర్తికి అతని మామగారు వేరే ఉత్తరం రాశారు. పురుడైన కొన్ని రోజులకి నీలవేణి ఒక కంట్లో పువ్వు వేసిందని, వైద్యులకి చూపించామని, దానికి మందు లేదు అన్నారని. కంట్లో పువ్వు వేయడం అంటే ఏమిటో అర్థం కాలేదు మూర్తికి. తల్లికి తండ్రికి చెప్దామా అనుకున్నాడు. కానీ తండ్రి ఇంకెంత చిటపటలాడతాడోనని ఆ విషయం చెప్పలేదు. తమ కూతుర్ని తీసుకుని ఫలానా రోజు తాను వస్తున్నానని రాశాడు నీలవేణి తండ్రి మూర్తికి. నాన్న, ఈరోజు నేను సెలవు పెడదామంటే ఆఫీసుకి మా దొర వస్తున్నాడు. బహుశా పొద్దున్న 10 గంటలకి వాళ్ళు వస్తారు. వీలైతే మధ్యాహ్నం సెలవు పెడతాలేండి. అమ్మా, రాగానే చంటిదానికి నీళ్లు పోయడం అవి నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు మూర్తి ఆఫీస్కు బయలుదేరుతూ. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాలే అంది మూర్తి తల్లి. ఉదయం 10 గంటలకి తలుపు కొట్టిన చప్పుడైంది. నువ్వు లోపలి గదిలోకి వెళ్ళిపో, తగుదనమ్మా అని ముందే వాళ్ళకి ఎదురుపడకు అంటూ మహాలక్ష్మికి కసురుతున్నట్లు చెప్పాడు రామ్మూర్తి. ఇంట్లోకి వస్తున్న కోడలికి దిష్టి తీయడానికి, పళ్ళెంలో ఎర్రనీళ్లు సిద్ధం చేయడానికి గబగబా వంటింట్లోకి నడిచింది తాయారు. తలుపు తీయడానికి వెళ్ళాడు రామ్మూర్తి. తలుపు తీయగానే చంకలో చంటి పిల్లతో, తల్లి చీర కొంగు పట్టుకుని ఎడపిల్లతో పక్కనే తండ్రితో కనిపించింది నీలవేణి. తగుదనమ్మా అని ఆడపిల్లను చంకనేసుకుని వచ్చింది అని మనసులోని గొనుక్కున్నాడు రామ్మూర్తి. రండి బావగారు నవ్వు తెచ్చుకుంటూ పిలవబోయి నీలవేణి మొహం వైపు చూసి టక్కున ఆగిపోయాడు. నీలవేణి కుడివైపు కనుగుడ్డు మీద పువ్వు వేసి ఆ కనుగుడ్డు పూర్తిగా తెల్లగా కనిపిస్తోంది. అక్కడ అసలు ఒక కనుగుడ్డు ఉన్నట్లే లేదు. రామ్మూర్తి కళ్ళు కోపంతోనూ ఆశ్చర్యంతోనూ వెడల్పై ఎరుపెక్కాయి. మీ అమ్మాయి కంటికేమైంది? హూంకరిస్తున్నట్లే అడిగాడు నీలవేణి తండ్రిని. మీ అబ్బాయికి రాసిన ఉత్తరంలో రాశాను కదా బావగారు, పురిటి సమయంలో ఏదో చికాకు వేసి కంట్లో పువ్వు వేసింది. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు అన్నాడు నీలవేణి తండ్రి భయం భయంగా. ఎంత మోసం! కోడల్ని గుడ్డిదాన్ని చేసేసి ఏమీ తెలియనట్లు తీసుకొచ్చి దిగబెట్టేద్దామని చూస్తున్నారా? ఈ గుడ్డి కోడలు మాకక్కర్లేదు, మీ ఇంటికే తీసుకుపోండి గట్టిగా అరుస్తున్నట్లు అన్నాడు రామ్మూర్తి. ఒక పల్లెంలో ఎర్రనీళ్లు సిద్ధం చేసుకుని వచ్చిన తాయారు భర్త అరుపులు విని స్థానువులా నిలబడిపోయింది. చంకలో పిల్లతో దీనంగా నిలబడ్డ కోడల్ని చూడగానే ఆమె మనసు బాధతో నిండిపోయింది. అయ్యో బావగారు, అలా గుడ్డిది అనేయకండి. ఒక కనుగుడ్డు మీదనే పువ్వు వేసింది, రెండవ కన్ను బాగానే కనపడుతుంది. అయినా మేము మోసమేం చేశాం బావగారు ఆవేదనగా అన్నాడు నీలవేణి తండ్రి. మీరు పురిటి సమయంలో అపత్యం చేసి ఉంటారు, అందుకే అలా కన్ను పోయింది. పోనీ పుట్టింది మగపిల్లాడైనా ఏదో సర్దుకొని రమ్మనేవాళ్ళం. ఆడపిల్లని చంకనేసుకొచ్చారు, మీరు లోపలికి రానవసరం లేదు అన్నాడు కఠినంగా. అది కాదండి, పోనీ మనవాడు వచ్చేదాకా అంటూ ఏదో చెప్పబోతున్న తాయారు వైపు మింగేసేటట్లు చూస్తూ, నువ్వు లోపలికి పో, మరొక్క నిమిషం ఇక్కడున్నావంటే చంపేస్తాను అంటూ అరిచాడు. బావగారు, ఎండన పడి వచ్చాం, చంటిదానికి ఆకలి వేస్తోంది, దానికి స్నానం చేయించి కాస్త పాలు ఇస్తుంది మా అమ్మాయి బతిమాలుతున్నట్లు అన్నాడు నీలవేణి తండ్రి. ఊహో, మీ కళ్ళబొల్లి వేషాలు నా దగ్గర కాదు, వచ్చిందారంటే వెనక్కు వెళ్ళండి అంటూ దడాలను తలుపు వేసేశాడు రామ్మూర్తి. నీలవేణి తండ్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పదమ్మా వెళ్ళిపోదాం అన్నాడు పక్కనే ఉన్న పెట్టెను ఒక చేతిలోకి, వెదురుబుట్టను మరొక చేతిలోకి తీసుకొని. వద్దు నాన్న, ఇక్కడే ఉందాం, ఈ అరుగు మీద కూర్చుందాం. మీ అల్లుడుగారు ఇంట్లో ఉన్నట్లు లేరు, ఆయన వచ్చాక ఏమంటారో చూద్దాం అంది నీలవేణి అరుగు మీద చతికిలబడుతూ. అల్లుడు మాత్రం ఏమంటాడమ్మా, తండ్రి అన్నమాటే అంటాడేమో. ఎవరో బిచ్చగాళ్ళలా ఇలా అరుగు మీద కూర్చునే కర్మ మనకేమిటమ్మా అన్నాడు నీలవేణి తండ్రి. లేదు నాన్న, ఆయన అలా అనరు, నాకు తెలుసు అంది నీలవేణి అరుగు మించి కదలకుండా. చెమటతో ఒళ్ళంతా చీదరగా ఉంది. చంటిదానికి కూడా ఒళ్ళంతా చెమట చెమటగా ఉంది. కానీ పాలకు ఏడుస్తోంది. ఎడపిల్ల కూడా ఆకలికి నీరసంగా ఉంది. వెదురు బుట్టలోంచి ఇత్తడి డబ్బాలో పెట్టి తెచ్చిన మినప సున్ని ఉండ ఒకటి ఎడపిల్ల జానకికి ఇచ్చింది నీలవేణి. ఆ తర్వాత ఆ అరుగు మీదే గోడవైపుకి తిరిగి కూర్చొని పైట నిండుగా కప్పుకొని చంటిదానికి స్తన్యం ఇవ్వడం మొదలెట్టింది. అరుగుకు మరోవైపు నీలవేణి తండ్రి ఎండ తగలకుండా మొహం మీద కండువా కప్పుకొని కూర్చున్నాడు. మధ్యాహ్నం దాటిపోతోంది. అరుగు మీదికి కూడా ఎండ వచ్చేసింది.
పిల్లలిద్దరికీ ఎండ తగలకుండా పిల్లలను గోడవైపు కూర్చోపెట్టి పెద్దవాళ్ళిద్దరూ ఎండకు అడ్డంగా కూర్చున్నారు. లోపల నుండి వంటల గుమగుమలు తెరిచి ఉన్న కిటికీలోంచి వాళ్ళ ముక్కు పుటాలను తాకుతున్నాయి. అలా ఎవరో పోయినట్లు ఏడుస్తూ కూర్చోకు, నాకు అన్నం వడ్డించో అన్న రామ్మూర్తి అరుపు బయటికి కూడా వినపడింది. కొంతసేపటికి ఇంటి పక్కవైపు నుండి ఎవరో వస్తున్న అలికిడి అయింది. మరి కొన్ని క్షణాల్లో పిల్లిలా నడుస్తూ ఇంటి వెనకవైపు నుండి చుట్టూ తిరిగి వచ్చింది మహాలక్ష్మి. ఆమె 2 చేతుల్లోనూ 2 కంచు చెంబులున్నాయి. నీలవేణి దగ్గరకు నడిచి, వదినా, ఇందులో మజ్జిగ ఉంది, ఇద్దరూ గబగబా తాగేయండి. నాన్న భోజనం అయ్యే లోపల మళ్ళా నేను లోపలికి వెళ్ళిపోవాలి, నాన్న చూస్తే చంపేస్తాడు అంది గుసగుసగా. నీలవేణికి తండ్రికి చెరో చెంబు అందిస్తూ. నీలవేణి మహాలక్ష్మి వైపు ఆప్యాయంగా చూసింది. తాను కొంత మజ్జిగ తాగి ఎడపిల్ల జానకికి కూడా కొంచెం తాగించింది. వాళ్ళిద్దరూ తాగడం అయిపోగానే చెంబులు తీసుకొని మళ్ళా చుట్టూ తిరిగి లక్ష్మి గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఎప్పుడో మూర్తి ఇంటికి వచ్చాడు. మూర్తి అడుగుల చప్పుడు విని నీలవేణి చప్పున లేచి నిల్చుంది. మూర్తి ఇంటి అరుగు దగ్గరికి వచ్చేశాడు. మెట్లెక్కబోతూ ఎదురుగా ఉన్న నీలవేణిని చూసి చప్పున ఆగిపోయాడు. నీలవేణి మొహం వైపు చూసిన అతని కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. నీలవేణి మొహం వైపు 1/2 నిమిషం పాటు తదేకంగా చూశాడు మూర్తి. ఓ కంట్లో పువ్వు వేయడం అంటే ఇలాగుంటుందన్నమాట అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకా అరుగు మీదే నిల్చుని ఉన్న తండ్రి కూతుర్లను చూసి అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యి ఆ తర్వాత ఏదో తోచి నొసలు ముడిపడింది. ఒకవైపు తలుపు గొళ్ళెం టకటకా చప్పుడు చేస్తూనే మామగారి వైపు తిరిగి అడిగాడు, మామయ్య గారు, మీరు లోపలికి వెళ్లకుండా ఇలా అరుగు మీదే నిల్చున్నారేమిటి అంటూ. నీలవేణి తండ్రి జవాబు చెప్పలేనట్లు తలంచుకున్నాడు. ఈలోపు లోపల నుండి గడియ తీసిన చప్పుడైంది. ఎదురుగా రామ్మూర్తి, ఆ వెనకే తాయారు నిల్చొని కనిపించారు. అమ్మా, వీళ్ళిద్దరూ ఎప్పుడొచ్చారు? లోపలికి రాకుండా వీధి అరుగు మీదనే కూర్చున్నారేం? వీళ్ళు తలుపు కొట్టలేదా? కాస్త కోపంగా అడిగాడు. దానికి సమాధానం రామ్మూర్తి దగ్గర నుండి వచ్చింది. ఒరేయ్, నీ పెళ్ళాం కన్ను చూసావురా? తాను గుడ్డిదైపోయిందిరా. గుడ్డి కోడల్ని ఇంట్లోకి ఎలా రానిస్తాం? వాళ్ళని అప్పుడే వెళ్ళిపోమన్నాను, కానీ వాళ్ళు అలాగే మొండిగా వీధి అరుగు మీద కూర్చొని ఉండిపోయారు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పాడు. మూర్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. మీరసలు ఏమంటున్నారో తెలుస్తోందా నాన్నా? తాను గుడ్డిది అయిపోవడం ఏంటి? ఒక కన్ను కాస్త కనపడదేమో అంతే. మీరు అడ్డం లేండి నాన్నా, వాళ్ళు లోపలికి వస్తారు. ఒరేయ్, నువ్వు ఎన్ని చెప్పినా నేను అడ్డం లేవను. ఒక కన్ను పోయినా కన్ను పోయినట్లే, పైగా ఆడపిల్ల నెత్తుకుని వచ్చింది అంటే మగపిల్ల ఆడైతే ఆ గుడ్డితనం అడ్డం రాదా? ఏం మాటలు నాన్నా అవి? అడ్డంలేండి. నేను వాళ్ళని లోపలికి రానివ్వను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, గుమ్మానికి మరింత అడ్డంగా జరుగుతూ అన్నాడు రామ్మూర్తి. నాన్నా, ఒకవేళ తనకి కాక నాకే అలా కంట్లో పువ్వు వేస్తే నన్ను ఇంట్లోకి రావద్దు అంటారా? ఒరేయ్, నువ్వు మగమహారాజువి, నువ్వు తను ఒకటేనేమిట్రా? నాన్నా, మీ పెద్దతనాన్ని నిలబెడదామని మీ మీద చెయ్యి వేసి మిమ్మల్ని పక్కకు తోసేయడం లేదు. మిమ్మల్ని పక్కకు తోసి లోపలికి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టం కాదు. ఇంకో విషయం, బావిలో దూకుతాను అని నన్ను ఈసారి బెదిరించకండి. బావిలో దూకడం నాకు వచ్చు. మీరు అడ్డం లేవకపోతే నేను నా పెళ్ళాం పిల్లలతో సహా బావిలో దూకేస్తాను. అప్పుడు మీరు హాయిగా ఉండవచ్చు గట్టిగా అరుస్తున్నట్లు అన్నాడు మూర్తి. తండ్రి కొడుకుల దెబ్బలాట విన్న ఇరుగు పొరుగు వాళ్ళు అప్పటికే వీధి అరుగుల మీద చేరి చోద్యం చూడసాగారు. కొడుకు అందరి ముందు తనను పక్కకు తోసేస్తే తన పరువు పోతుందన్న భయంతో రామ్మూర్తి పక్కకు జరిగాడు. లోపలికి పదా, గంభీరంగా అన్నాడు మూర్తి నీలవేణి వైపు సూటిగా చూస్తూ. నీలవేణి సందేహిస్తూ అలాగే నిలబడిపోయింది. నీకు కూడా బొట్టు పెట్టి చెప్పాలా లోపలికి రమ్మని? హుంకరించాడు మూర్తి. ఒరేయ్, ఉండరా, దిష్టి తీస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది తాయారు. కాసేపట్లోనే ఎర్రనీళ్ల పళ్ళెంతో ఎదురొచ్చింది. తల్లికి పిల్లలకి దిష్టి తీశాక నీలవేణి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. నువ్వు గబగబా స్నానం చేసిరా, ఈలోపు పిల్లలకి నేను స్నానం చేయిస్తాను. మీకందరికీ వంట సిద్ధంగా ఉంచాను గుసగుసగా చెప్పింది తాయారు నీలవేణితో. ఆ రోజు సాయంత్రమే దుమదుమలాడుతూ భార్యను తీసుకుని తమ ఊరికి ప్రయాణమయ్యాడు రామ్మూర్తి. ఏమండి, చంటిదాంతో ఒక్కరోజైనా ఆడుకోలేదు, కొన్నాళ్ళు ఉండి వెళ్దాం అని తాయారు బతిమాలుతున్నా వినలేదు. నీకు కావాలంటే నువ్వు ఇక్కడ ఉండు, కానీ ఇంక నా దగ్గరికి రానక్కర్లేదు కర్కశంగా అన్నాడు రామ్మూర్తి.
కళ్ళు తుడుచుకుంటూనే భర్త వెంట బయలుదేరింది తాయారు. వెళ్తూ వెళ్తూ తాను అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులు 5 రూపాయలు చంటిదాని చేతిలో పెట్టింది, భర్త చూడకుండా. మళ్ళా మూర్తి, నీలవేణి, మహాలక్ష్మి 2 పిల్లలతో ఇంట్లో మిగిలారు. లక్ష్మిని కూడా ఎక్కడ తీసుకుపోతారోనని భయపడ్డాను. ఇప్పుడిప్పుడే చదువు బాగా వస్తోంది అన్నాడు మూర్తి నీలవేణితో. నాకు అదే భయం వేసిందండి అంది నీలవేణి. మహాలక్ష్మి చదువు మళ్ళా మొదలైంది. ఈసారి చెప్తున్న చదువులో తనకు కూడా తెలియని కొన్ని విషయాలు ఉండడం వలన పనులు పెందరాలే ముగించుకొని లక్ష్మితో పాటు కూర్చుంటోంది నీలవేణి. అప్పటిదాకా నీలవేణి ఎలా చదువుతుందో మూర్తికి తెలియదు. తాను నేర్పుతున్న భాగహారం లెక్కలు, తెలుగు వ్యాకరణ సూత్రాలు, పద్యాలు అన్నీ ఒక్కసారి వినగానే అర్థం చేసుకుంటున్న భార్యను చూసి ఆశ్చర్యపోయాడు మూర్తి. ఒసేయ్, నీకు తెలివితేటలు బాగానే ఉన్నాయే, నిన్నే మీ నాన్న చదివిస్తే బిఏ పాస్ అయిపోయేదానివి తెలుసా అన్నాడు ఒకరోజు. పోండి, బిఏ ఎక్కడా నేనెక్కడా అంది నీలవేణి సిగ్గుపడుతూ. మీ ఇద్దరూ స్కూల్కి వెళ్ళలేదు, వెళ్ళి ఉంటే మీ చేత చక్క మెట్రిక్కి కట్టించేవాడిని అన్నాడు మూర్తి. అప్పట్లో ప్రైవేటుగా పరీక్షలకు కట్టడం అన్నది లేదు. అయినా పరీక్షలు పాస్ అయితేనే చదివేమిటి అన్నాడు మూర్తి నవ్వుతూ. ఏన్నార్థం గడిచిపోయింది. నీలవేణి మళ్ళా గర్భం ధరించింది. మొదటి 3 కాన్పులు పుట్టింట్లో చేయడం ఆనవాయితీ. అందువల్ల నీలవేణి పుట్టింటివారు 7వ నెలలో వచ్చి నీలవేణిని తీసుకెళ్లారు. నీలవేణికి 7వ నెల వచ్చిందని, తన పుట్టింటివారు వచ్చి తీసుకెళ్తారని మూర్తి తండ్రికి ఉత్తరం రాశాడు. క్రిందటిసారి జరిగిన అనుభవంతో వాళ్ళని రమ్మని రాయలేదు. రామ్మూర్తి కూడా వస్తానని అనలేదు. ఈసారి నీలవేణి మగపిల్లాడికి జన్మనిచ్చింది. యథావిధిగా 4 వైపులా పసుపు రాసిన కార్డు మీద శుభవార్త రాసి పోస్టు చేశాడు మూర్తి. ఉత్తరం అందిన వెంటనే భార్యను తీసుకుని వచ్చేశాడు రామ్మూర్తి. అబ్బా, ఎంత శుభవార్త చెప్పావురా, మొత్తం మీద మన వంశం నిలబెట్టేవాడు వచ్చేశాడు అన్నాడు రాగానే గర్వంగా. మూర్తి ముభావంగా ఊరుకొన్నాడు. క్రిందటిసారి నీలవేణికి జరిగిన అవమానం అతను ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాడు. తన పెట్లోంచి చంటివాడికి కొన్న రకరకాల బొమ్మలు, గిలక్కాయలు, ఉయ్యాలకు కట్టే చిలకలు తీశాడు. ఎడపిల్ల కమల కళ్ళు ఇంతింత చేసుకు చూస్తూ తమ్ముడికి తెచ్చిన బొమ్మల్లో ఒకటి తీసుకోబోయింది. నువ్వుండవే, ఆడపిల్లవి తగుదనమ్మా అని వాడితో పోటీకి బయలుదేరుతున్నావు. ఇవన్నీ తమ్ముడికే, మీరిద్దరూ ఇవి ముట్టుకోవడానికి కూడా వీల్లేదు తెలుసా అని కసిరాడు. 2 ఏళ్ల పసిపిల్ల ఆయన మాటలు అర్థం కాక బిక్కమొహం వేసుకు చూస్తూ ఉండిపోయింది. బారసాలకు కూడా మనవడికి ఘనంగా ఒక బంగారం గొలుసు చదివించాడు. నాన్నా, గొలుసులు ఆడపిల్లకు కానీ మగపిల్లాడు వీడికెందుకు? ఆ గొలుసేదో ఈ ఆడపిల్లల్లో ఒకరి మెడలో వేసేయి అన్నాడు మూర్తి అసహనంగా. ఇది మరీ బాగుందిరోయ్, నాకెవ్వరికివ్వాలనుందో వాళ్ళకిచ్చుకుంటాను, మధ్యలో నీ సనుగుడేమిటి అంటూ అరిచాడు రామ్మూర్తి. తండ్రితో పోట్లాట పెట్టుకోవడం ఇష్టం లేక ఊరుకొన్నాడు మూర్తి. ఒరేయ్, మేము మరో 3-4 నెలలు ఇక్కడే ఉండిపోతాంరా, మనవడితో ఆడుకుంటూ గడిపేస్తాం అన్నాడు రామ్మూర్తి. తప్పకుండా నాన్న, కానీ ఆడపిల్లలకి కూడా కాస్త కథలు కబుర్లు చెప్పండి, పెద్దదానికి కథలంటే ఎంత ఇష్టమో అన్నాడు మూర్తి. నేను చెప్తానులేరా వాళ్ళకి కథలు తాయారు అంది. రామ్మూర్తి తాయారు 3 నెలలు ఉండి వెళ్ళారు. ఆ తర్వాత కూడా అడపాదడపా వస్తూనే ఉన్నారు. 5-6 నెలలకోసారి. వచ్చినప్పుడల్లా 1-2 నెలలు ఉంటూనే ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు ఇరుకైపోతుంది. కానీ అది కాదు మూర్తి నీలవేణిల బాధ. వచ్చినప్పుడల్లా పొద్దున్న లేచినప్పుడు ఎదురు పడ్డదనో, బయటకు వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చిందనో ఏదో ఒక కారణంతో లక్ష్మిని సాధిస్తూనే ఉండేవాడు రామ్మూర్తి. అదొక ఎత్తైతే మనవణ్ణి విపరీతమైన గారాబం చేయడంతో మొండివాడుగా తయారవడం మొదలెట్టాడు. నీలవేణి కానీ మూర్తి కానీ వాడు అల్లరి చేస్తున్నప్పుడు చిన్న కసురు కసిరినా మగపిల్లాడు అన్నాక ఆ మాత్రం అల్లరి చేయకపోరు, అలా మా ఎదురుగా వాడిని దెబ్బలాడకు అని వాడి ముందే వాళ్లను కసిరేవాడు రామ్మూర్తి. ఏళ్లు గడుస్తున్నాయి. నీలవేణి 10 మంది పిల్లల తల్లి అయింది. 6 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. పెద్ద పిల్ల జానకికి పెళ్లి చేశారు. ఆఖరు మగపిల్లాడిని నీలవేణి కడుపుతో ఉన్నప్పుడు పెద్దపిల్ల జానకి పురిటికి వచ్చింది. తల్లి కూతురు ఒకేసారి గర్భవతులై ఇంట్లో తిరుగుతూ ఉంటే చూసేవాళ్లందరూ ముచ్చట పడిపోయేవారు. ముందు కూతురికి పురుడైంది. కూతురికి పురుడైన 1 నెల రోజులకి నీలవేణికి పురుడైంది. మేనకోడలి కంటే మామ 1 నెల చిన్నవాడు. నీలవేణికి 3వ మగపిల్లాడు పుట్టాక తాయారికి కామెర్ల జబ్బు చేసి సరైన వైద్యం అందక పోయింది.
తాయారు పోయిన 10 ఏళ్ల తర్వాత రామ్మూర్తి గుండె జబ్బుతో పోయాడు. మూర్తి అలా ప్రమోషన్లు అందుకుంటూ స్టేషన్ మాస్టర్ అయ్యాడు. పెద్ద బంగళా, బోల్డన్ని గదులు, రైల్వే వాళ్ళు ఇచ్చిన 2 పనివాళ్ళు. అంతా బాగుంది. కానీ ఆఖరు మగపిల్లాడు పుట్టాక నీలవేణికి ఉబ్బసం వ్యాధి మొదలైంది. ఒక్కో రోజు రాత్రి ఊపిరి తీసుకుందికి కూడా కష్టమై అలా రాత్రల్లా కూర్చుని ఉండిపోయేది. మగపిల్లలందరూ కాస్త పెద్ద చదువుల్లోకి వచ్చారు. మూర్తి ఉద్యోగం చేసే ఊర్లో సరైన బడులు లేవు. చిన్న చదువులకి పర్వాలేదు, కానీ పెద్ద చదువులకు ఇబ్బందే. నీలా, నువ్వింకా పిల్లలు పెద్దయ్యేదాకా మన రాష్ట్రంలో ఉండడం మంచిదేమో. మనం కూడబెట్టిన డబ్బుతో అనకాపల్లిలో ఒక ఇల్లు కట్టిస్తాను. అందులో నువ్వు పిల్లలు ఉందురుగాని. పిల్లలను నువ్వు దగ్గరుండి చదివించు అన్నాడు మూర్తి. ఆ రోజు నీలవేణితో ఆ మాట చెప్పి పడుకున్నాక మూర్తికి చాలాసేపు నిద్ర పట్టలేదు. మనసంతా చిరాగ్గా అయిపోయింది. గతమంతా కళ్ళ ముందు గిర్రున తిరిగింది. తాను జీవితం ఎలా గడుపుదామనుకున్నాడు, కానీ ఎలా గడుపుతున్నాడు? పెద్ద బంగ్లా ఉంటేనేమిటి, 2 పనివాళ్ళు ఉంటేనేమిటి, డబ్బుకి ఎప్పుడూ కటకటే. ఆఫీస్లో హోదా పెరిగింది, కానీ పెరిగిన ఖర్చుల్లో సగమే జీతం పెరిగింది. ఇంట్లో 10 మంది పిల్లల ఖర్చు, మరోవైపు నీలవేణి వైద్యానికి ఖర్చు. అన్ని ఖర్చుల్లో కూడా ఎక్కడా అప్పు చేయకుండా ఆడపిల్లల పెళ్ళిళ్ళకి కొంత డబ్బు వెనకేస్తూ జీవితపు బండి నడుపుకొస్తున్నాడు మూర్తి. బహుశా నీలవేణి ఒద్దిక లేకపోతే తాను ఈ మాత్రమైనా వెనక వేయగలిగేవాడు కాదేమో అని అనుకున్నప్పుడల్లా మూర్తికి నీలవేణి అంటే ప్రేమతో పాటు జాలి కూడా కలుగుతూ ఉంటుంది. ఆఫీస్లో పెరిగిన పని, ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు, వీటన్నింటితో ఎంత వద్దనుకున్నా మూర్తి తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. మూర్తి చిరాకుకి మరో కారణం పెద్ద కూతురు జానకిని సరిగ్గా చదివించకుండానే పెళ్లి చేసేయడం. మహాలక్ష్మిని చూసిన తర్వాత తాను తన కూతుర్లని తప్పనిసరిగా కనీసం మెట్రిక్ దాకా బడికి పంపుదాం అనుకున్నాడు. కానీ ఏమైంది? జానకికి 14వ ఏడు రాగానే తన తండ్రి ఒక సంబంధం తీసుకొచ్చేశాడు. జానకిని కనీసం మెట్రిక్ దాకా చదివిస్తానని తాను నాన్నతో పోట్లాడాడు. కానీ తన తండ్రి జానకిని దగ్గర కూర్చోపెట్టుకొని పెళ్లి గురించి నూరిపోశాడు. జానకి కూడా పెళ్లి కలలు కంటూ చదువుని నిర్లక్ష్యం చేసేసింది. అప్పటికే నీలవేణికి ఉబ్బసం జబ్బు మొదలైంది. దానికి చదువు మీద ఆసక్తి లేదండి. నాకు చూస్తే ఈ జబ్బు మొదలైంది. నేను ఎప్పుడెలా ఉంటానో తెలియదు. కుర్రాడు కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు. ముందు ముందు మీలాగే పెద్ద హోదాకి వస్తాడేమో. పెళ్లి చేసేద్దాం. అంతగా అయితే పెళ్లి తర్వాత ప్రైవేటుగా మెట్రిక్కి కట్టిద్దాం. నా సమయంలోనూ మహాలక్ష్మి సమయంలోనూ ఇలా ప్రైవేటుగా పరీక్షకు కట్టే సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడు ఆ సదుపాయం వచ్చింది కదా అంది నీలవేణి. ఒకానొక నిస్సహాయ స్థితిలో జానకికి 14వ ఏటనే పెళ్లి చేసేశాడు మూర్తి. పెళ్లి తర్వాత జానకి చేత మెట్రిక్ కట్టిద్దామని ఎంత ప్రయత్నించినా ఆమె చదువు మీద అస్సలు ఆసక్తి చూపలేదు. ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. మూర్తికి 3 ఆడపిల్లలు, 4 మగపిల్లలు పుట్టాక పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ గురించి తెలిసింది. 7వ సంతానం తర్వాత మూర్తి ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఒరేయ్, ఆ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చచ్చిపోతారా? అయినా దేవుడిచ్చిన పిల్లలను వద్దనుకోవడం ఎందుకు? నా మాట విను. ఆ ఆపరేషన్లు వద్దు. దేవుడిచ్చినంతమంది పిల్లలను కను అంటూ గోల పెట్టాడు రామ్మూర్తి. తండ్రి ఒక్కడే గోల పెడితే అంత పట్టించుకునేవాడు కాదేమో మూర్తి. కానీ కుటుంబంలోనూ తాను పనిచేసే ఆఫీసులోనూ అందరూ అదే మాట. దానితో తాను వెనకడుగు వేశాడు. 10వ సంతానం పుట్టాక నీలవేణి ఆరోగ్యం కూడా దెబ్బతినడం వల్ల ఆపరేషన్కి సిద్ధపడ్డాడు. అప్పటికి తండ్రి కూడా పోయాడు. గోల పెట్టేవారు ఎవరూ లేరు. చాలామంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు నిక్షేపంగా బాగున్నారు. ఈ పని 6 ఏళ్ల క్రితమే చేసుంటే ఇన్ని ఆర్థిక సమస్యలు ఉండేవి కావు అనుకుంటూ నిట్టూర్చాడు. ఆపరేషన్ తర్వాత జానకిని ఎలాగూ సరిగ్గా చదివించలేకపోయాడు. ఇప్పుడు మిగతా 3 కూతుర్లను అయినా కనీసం మెట్రిక్ దాకా బడికి పంపుదాం అనుకుంటే చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు అందుకు సహకరించేటట్లు లేవు. 3వ కూతురు జయలక్ష్మి క్లాస్లో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది. ఎంత కష్టమైన లెక్కలనైనా ఇట్టే చేసేసి చూపిస్తుంది. తనను మాత్రం బడికి పంపడం మానకూడదు అని ఎన్నిసార్లు అనుకున్నాడో. అది కూడా సాధ్యపడేటట్లు లేదు. కమలను, జయను తన దగ్గరే ఉంచుకొని ఇంట్లో చదివించి మెట్రిక్, ఆ తర్వాత ఇంటర్ కూడా ప్రైవేటుగా కట్టించాలి. జయను వీలైతే BA కూడా చదివించాలి అని ఎన్నో కలలు కంటున్నాడు మూర్తి.
ఆఖరు పిల్ల వాణి ఇంకా చిన్నది. 6వ క్లాస్ దాకా ఆడపిల్లలకి ఉచితంగా చదువు చెప్పే బడి అనకాపల్లిలో ఉందని తమ్ముడు చెప్పాడు. వాణిని అందులో చేర్పించాలి. తాను ఫస్ట్ ఫారం అంటే 6వ తరగతికి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయేమో చూడాలి. చూడాలి నా కలలు ఎంతవరకు నెరవేరుతాయో అనుకున్నాడు మూర్తి. గతంలోంచి బయటపడి ఆ రాత్రి ఎప్పటికో నిద్రలోకి ఒరుగుతూ. మర్నాడు నిద్ర లేచాక నీలవేణితో అన్నాడు, నీలా, అనకాపల్లిలో ఒక పెంకుటిల్లు అమ్మకానికి ఉందని తమ్ముడు ఉత్తరం రాశాడు. ఈ వేసవి సెలవులు అయ్యేలోపున ఆ ఇల్లు కొంటాను. నువ్వు వాణిని మగపిల్లలను వెంటబెట్టుకొని అక్కడ ఉండు. సెలవులకి మీరందరూ నా దగ్గరికి వస్తూ ఉండవచ్చు. నీకు సాయంగా మహాలక్ష్మి నీ దగ్గరే ఉంటుంది. ఏమిటో ఇంతమంది పిల్లలను చూసుకుంటూ నేను ఒక్కతేనో అక్కడ ఉండడమా భయంగా ఉందండి. మరేం భయం లేదు. అక్కడే మా తమ్ముడు కుటుంబం ఉంది. మీ చెల్లెళ్ళు కూడా 2 ఉన్నారు. సాయానికి అందరూ వస్తూ పోతూ ఉంటారు. ఈ ఊర్లో మంచి స్కూళ్ళు లేవు. ఉంటే నిన్ను అలా పంపుతానా చెప్పు అన్నాడు అనునయంగా. కాస్త బెంగగానే ఒప్పుకుంది నీలవేణి. మొత్తం 7 పిల్లలను వెంట పెట్టుకుని నీలవేణి అనకాపల్లిలో ఉండడం మొదలెట్టింది. 2 ఇళ్ల సావిడి అది. పెద్ద పెంకుటిల్లు. ముందు వైపు కటకటాల గది, చిన్న వసారా, పక్కనే పడక గది, మధ్య వాకిలి దాటాక వంటిల్లు, నట్టిల్లు, పెరటి వసారా, విశాలమైన పెరడు. నీలవేణిని పిల్లలను దిగబెట్టడానికి వచ్చినప్పుడు మూర్తి పెరడంతా శుభ్రం చేయించి మొక్కలు పెంచడానికి వీలుగా ఎరువులు వేయించాడు. ఆఖరి పిల్లలు 2 ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళిద్దరినీ వదిలేసి మిగతా 5 పిల్లలకి పెరట్లో కొంత జాగా కేటాయించాడు. ఆ జాగాలో వేసిన మొక్కలకు నీళ్లు పోయడం, గొప్పులు తవ్వడం ఆ పిల్లల బాధ్యత. అప్పటికే ఆ పెరట్లో కొన్ని జామ చెట్లు, బొప్పాయి చెట్లు, ఒక మామిడి చెట్టు ఉన్నాయి. తాను ఉన్నప్పుడే కూరగాయలు వేసుకునే జాగాలో విత్తులు కొని నాటాడు. ఇల్లు సర్దుకోవడానికి సాయంగా నీలవేణి చెల్లెలు వచ్చి ఓ వారం రోజులు ఉంది. బయట పనులకు సాయంగా మూర్తి తమ్ముడు నారాయణ వచ్చి ఒక వారం రోజులు ఉన్నాడు. మొదట కాస్త భయపడినా చక్కబడిన ఇల్లు, సాయానికి మనుషులు చూసి నీలవేణి ధైర్యం తెచ్చుకుంది. అదిగాక నెలకొకసారి మూర్తి వస్తానని వాగ్దానం చేశాడు. మగపిల్లలను మగపిల్లల బడిలోనూ, వాణిని ఆడపిల్లల బడిలోనూ వేశారు. ఇంటి పనులలో మహాలక్ష్మి సహాయంతో నీలవేణికి మరీ కష్టం అవడం లేదు. కష్టమల్లా పెద్ద పిల్లాడితోనే. మూర్తి తండ్రి బ్రతికున్న రోజుల్లో చేసిన అతి గారాబం వలన అతను మరీ మొండిగా తయారయ్యాడు. మూర్తి దగ్గర ఉన్న రోజుల్లో తండ్రంటే ఉన్న కాస్తంత భయం వలన అంత మొండిగా ఉండేవాడు కాదు. కానీ నీలవేణి వేరే కాపురం పెట్టాక తన విశ్వరూపం చూపించడం మొదలెట్టాడు. అందరికీ పోపుకూరలు చేసినా తనకి ఒక్కడికి ఎర్రగా వేపుడు చేయాలి. తనకు కేటాయించిన మొక్కల జాగాలో తమ్ముళ్ళు నీళ్లు పోయాలి. తాను స్కూల్కి వెళ్లే సైకిల్ రోజూ తన తమ్ముళ్ళు శుభ్రంగా తుడవాలి. తనకి కావలసినట్లు కూర చెయ్యని రోజు అలిగి అన్నం తినకుండానే స్కూల్కి వెళ్ళిపోయేవాడు. అది చూసి తల్లి మనసు గిలగిల్లాడేది. విధిలేక అతనికొక్కడికి వేపుళ్ళు చేసి పెడుతూ ఉండేది. పోనీ పిల్లలందరికీ చేసి పెడదామన్నా కొన్న నూనెలు, మిగతా వస్తువులు నెలంతా జాగ్రత్తగా వాడుకోవాలి. నేనే ఇప్పుడు ఈ ఇంటికి పెద్ద మగదిక్కో అన్న భావం అతని నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. వీడికి తాతయ్య పోలిక వస్తుందేమిటి చెప్పమా అనుకుంటూ బాధపడేది నీలవేణి. 4-5 రోజులకొకసారి మూర్తి తమ్ముడు వదినగారి దగ్గరికి వచ్చి బయట నుండి తేవలసిన వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చిపెడుతూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు తన చెల్లి మహాలక్ష్మి పనితనం చూసి ఆశ్చర్యపోయేవాడు. ఇంటి పనులేగాక వీధిలోకి వచ్చిన కూరలు బేరం చేసి కొనడం, కొన్నవాటికి డబ్బులు లెక్క కట్టి సరిగ్గా ఇవ్వడం, చాకలి పద్దులు పూర్తిగా చూడడం, ఇవన్నీ చూశాక అతనికి అసూయ పుట్టింది. ఈ పిల్ల మా ఇంట్లోనే ఉంటే మా ఆవిడకు నాకు కూడా ఎంత పని తగ్గుతుందో అనుకున్నాడు. ఆ రోజు నారాయణ ఇంటికి వెళ్ళాక మహాలక్ష్మి పనితనం గురించి తన భార్య విశాలకు చెప్పాడు. అటువంటి మనిషి మన ఇంట్లో ఉంటే నీకు నాకు కూడా బోల్డు పని తగ్గుతుంది. ఆడపనులు మగ పనులు కూడా సులువుగా చేసేస్తోంది తెలుసా అన్నాడు. అవునా, ఇన్నాళ్ళు మీ అన్నయ్య గారు వాళ్ళు ఆ పిల్లతో చాకరీ చేయించుకున్నారు. మనకి మాత్రం మనిషి సాయం అవసరం ఉండదేమిటి? ఈసారి మీ అన్నయ్య గారు వచ్చినప్పుడు తనని మన ఇంట్లో ఉంచుకుంటామని చెప్పండి. పని గురించి అని చెప్పకండే, మీ అన్నయ్య గారికి ఖర్చులు తగ్గించడానికి అని చెప్పండి. నాకు ఆ మాత్రం తెలియదటే, ఈసారి వచ్చినప్పుడు అడిగి తీర్తాను అన్నాడు నారాయణ. తర్వాతి నెల మూర్తి అనకాపల్లి వచ్చినప్పుడు మహాలక్ష్మి విషయం ఎత్తాడు నారాయణ. అన్నయ్య, ఇన్నాళ్ళు చెల్లిని నువ్వు చూసుకున్నావు. నీకు కుటుంబం పెద్దదైంది, ఖర్చులు ఎక్కువయ్యాయి.
చెల్లిని మా దగ్గరకు పంపేయి, ఇద్దరం తనను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం అన్నాడు నారాయణ మూర్తితో లౌక్యంగా. అదేమిట్రా అలాగంటావు? చెల్లి మా దగ్గర ఉండడం మాకొక ఖర్చా. తనని మా పిల్లలాగే చూసుకున్నాం ఇన్నాళ్ళు. ఇప్పుడు తాను కూడా మరో చోటుకి వెళ్ళాలంటే బెంగ పెట్టుకుంటుందేమో. మా 10 మంది పిల్లలతో పాటు తాను మరొక పిల్ల అంతే అన్నాడు నారాయణ అసలు ఆలోచన తెలియని మూర్తి. ఎంతమంది మనుషులున్నా మనలాంటి కుటుంబాలకి ఒక్కరు ఎక్కువైనా భారమే కదన్నయ్యా. పర్వాలేదు, మా దగ్గరకు పంపేయి అన్నాడు నారాయణ. వీళ్ల మాటల్లో తన పేరు వినపడ్డం చూసి అక్కడికి వచ్చింది మహాలక్ష్మి. ఏమిటన్నయ్యా, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు అడిగింది. ఏమ్మా, నువ్వు మా దగ్గరకు వచ్చి ఉండిపోకూడదు. ఇన్నాళ్ళు నిన్ను పెద్దన్నయ్య చూసుకున్నాడు. ఇప్పటి నుండి నేను చూసుకుంటాను అన్నాడు నారాయణ. అడిగిన తర్వాత మహాలక్ష్మి జవాబు కోసం ఎదురుచూడసాగాడు. చిన్నన్న అడిగిన ప్రశ్న వినగానే మహాలక్ష్మి మొహం పాలిపోయింది. ఇన్నాళ్ళు ఒకలాంటి నిశ్చింతతో పెద్ద అన్న వదినల దగ్గర పెరిగింది. ఇప్పుడు వాళ్ళను వదిలేసి చిన్నన్న ఇంటికి వెళ్ళిపోవాలంటే బెంగగా అనిపించింది. తాను ఇక్కడ ఇంట్లో చేస్తున్న పనులు తనకెంతో సంతృప్తిని కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఇంకో ఇంట్లో ఎలా ఉంటుందో? మహాలక్ష్మి సందిగ్ధత చూసి మూర్తి అన్నాడు, చెల్లిని మా దగ్గరే ఉండనీయరా? మీ వదినకు కూడా చేతి కింద ఒక మనిషి సహాయం అవసరం ఉంది అని. అప్పటిదాకా లౌక్యంగా మాట్లాడుతున్న నారాయణ ఆ లౌక్యం వదిలేశాడు. అన్నయ్య, చెల్లెలి చాకిరీ ఎప్పుడు మీ ఒక్క ఇంటికేనా? ఏం మాకు మాత్రం ఇంట్లో సహాయం అవసరం లేదు? మాకు ఉన్నారు 7 పిల్లలు, ఆడపిల్లలు, ఇంకా చిన్నవాళ్ళు. మాకు ఇంట్లో పనిలో సాయానికి ఒక మనిషి కావాలి. ఆ మాటలు విన్న మూర్తి, మహాలక్ష్మి కూడా నిర్ఘాంతపోయారు. నీలవేణి ఎక్కడో వంటింట్లో పని చేసుకుంటోంది. ఆ మాటలు వినలేదు. అన్నయ్య, పెద్దన్నయ్య ఇంట్లో పని నాకెప్పుడూ చాకిరీ అనిపించలేదు. అసలు ఈ ఇంటికి వచ్చాక నేను ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నానో అంది ధైర్యం చేసి మహాలక్ష్మి. సర్లే, నేర్చుకున్నవేవో నేర్చుకున్నావు. అసలు ఆడపిల్లలకు అవసరం లేని విషయాలు అవన్నీ. నీ చేత ఇంటెడు చాకిరీ చేయించుకోవడానికి ఈ పెద్దన్న అదో మిష పెట్టుకున్నాడు అన్నాడు నారాయణ అక్కసుగా. ఒరేయ్, ఏ మాటలు రావి? అసలు అంత అభాండం వేయడానికి నీకు నోరెలా వచ్చిందిరా? కాస్త కోపంగా కాస్త ఆవేదనగా అడిగాడు మూర్తి. సరే, నీ ఇష్టం వచ్చినట్లే చేసుకో. వదినను ఇక్కడ కాపురం పెట్టడం వల్ల నాకు పని మరికొంచెం ఎక్కువైంది. అసలు నీ అంత నువ్వే లక్ష్మిని సాయానికి పంపడం పోయి నేను నోరు విడిచి అడుగుతుంటే అడ్డుపుల్లలు వేస్తున్నావు. వదినకు ఇంటి పనులలో సాయం కావాలంటే నీ రెండో కూతురు కమల ఉంది. నీకు అక్కడ సాయానికి 2 ఆడపిల్లలెందుకు? జయను నీ దగ్గర ఉంచుకొని కమలని ఇక్కడికి పంపవచ్చు కదా. అన్నీ తెలిసిన నీ చెల్లెలు ఉంది కదా. ఇక నుండి వదినను చెల్లిని కలిసి ఇంటి పనులు బయట పనులు చూసుకోమను. వారానికి 3 రోజులు ఇక్కడికి వచ్చి మళ్ళా బజారుకి పరిగెత్తేటంత సమయం నాకు లేదు విసురుగా అన్నాడు నారాయణ కుర్చీలోంచి లేచి బయటకు నడవబోతూ. నారాయణ సహాయం లేకపోతే బయటి పనులు నీలవేణికి ఎంత కష్టమవుతాయో మూర్తికి తెలుసు. విధి లేక మనసులో రగులుతున్న కోపాన్ని అణుచుకుంటూ మూర్తి అన్నాడు, సరేలేరా, అంతంత మాటలెందుకు? మరో 4-5 రోజుల్లో కాస్త ఇక్కడి పనులు చక్కబెట్టుకుని వస్తుందిలే. వచ్చే వారం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు తనని తీసుకెళ్లవచ్చు అన్నాడు. నారాయణ మొహం వికసించింది. నువ్వేం భయపడకన్నయ్యా, మీ మరదలు కూడా వదిన ఎలా చూసుకునేదో అలా చూసుకుంటుందిలే అన్నాడు నవ్వుతూ. మనసులోనే నిట్టూర్చాడు మూర్తి. ఆ రాత్రి మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను చిన్నన్న దగ్గరకు పంపించకన్నయ్యా. చిన్నన్నకు కూడా నాన్నలాగే కోపం ఎక్కువ. నాకు భయంగా ఉంది అక్కడికి వెళ్ళాలంటే అంది దీనంగా. మహాలక్ష్మిని అలా చూస్తూ ఉంటే నీలవేణికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమండి, మీరు మీ తమ్ముడికి నచ్చచెప్పలేరు అంది. లేదు నీలా, నీకు తెలియదు. నువ్విక్కడ ఒంటరిగా ఉంటావు. తలుచుకుంటే మా తమ్ముడు ఎన్ని ఇబ్బందులైనా కలుగజేయగలడు. అమ్మా లక్ష్మి, మెల్లగా ఒక 6 నెలలో సంవత్సరమో అక్కడ గడిపిన తర్వాత మళ్ళా మా దగ్గరికి తెచ్చేసుకోవడానికి చూస్తాంలే. అయినా నువ్వు పూర్తిగా అక్కడే ఉండిపోనక్కర్లేదు. 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్తూ ఉండవచ్చు. ఆ విషయం చిన్నన్నతో మాట్లాడతానులే అన్నాడు మూర్తి. పెద్దన్న ఇంటి నుండి వెళ్ళిపోవాలన్న బెంగ ఒకెత్తైతే తనను కేవలం ఒక పనిచేసే యంత్రంలా చూడటం నీలవేణి మనసుకి ముళ్ళు గుచ్చినట్లు అనిపించింది. ఏమండి, మహాలక్ష్మి వెళ్ళిపోయాక 7 పిల్లలతో నాకు కష్టం అవుతుందేమోనండి అంది నీలవేణి ఆ రాత్రి. మా తమ్ముడు చెప్పినట్లు కమలను ఇక్కడకు దిగబెట్టేస్తానులే. మహాలక్ష్మి చేసే పనులన్నీ కమల చేస్తుంది. ఆడపిల్లలందరినీ కనీసం మెట్రిక్ దాకా స్కూల్కి పంపుదాం అనుకున్నాను. అది వీలవలేదు.
ఇంట్లో చదివిస్తూ ప్రైవేటుగా పరీక్షలకి కట్టిద్దామంటే పెద్ద పిల్ల జానకి విషయంలో అలా అయింది. ఇప్పుడు రెండో పిల్ల కమల విషయంలో మా తమ్ముడి వల్ల ఇలా అయింది. చూద్దాంలే, ఇక్కడే పనులు అయ్యాక బాగా చదువుకోమంటాను. ప్రైవేటుగా మెట్రిక్కి కట్టించవచ్చు, మరో దారి లేదు అన్నాడు మూర్తి. రెండో పిల్ల చదువుకు కూడా అలా ఆటంకం వచ్చేసరికి మూర్తి మనసు కొన్నాళ్ల పాటు చిరాగ్గా అయిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.